నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్ ప్రసాద్తో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. నూతన సంవత్సర వేడుకలకు విశాఖ నగరం ముస్తాబు అవుతుంది. మరికొన్ని గంటల్లో ప్రారంభమైనటువంటి నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి విశాఖ వాసులే కాకుండా పర్యాటకులు ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. వాళ్ళంతా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్లో మునిగి తేలడానికి ఇక్కడ సిద్ధమవుతున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఈవెంట్ ఆర్గనైజర్ వీళ్ళంతా కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీని మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఈసారి ఏ విధంగా ఉండబోతుంది ఈవెంట్ సంబంధించి? ఎందుకంటే కేవలం విశాఖ నుంచే కాకుండా దేశం నలుమూల నుంచి కూడా పర్యాటకులు ఎక్కువ స్థాయిలో వస్తుంటారు. మరి ఈవెంట్ ఈసారి ఏమైనా పెరిగాయా? ఎలా ఉంది సార్? లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ ఈవెంట్స్ మేము కట్టేలు చేయగలిగాం. మ్యాక్సిమం కట్ చేసాం. ఓన్లీ మనకు పెందుర్తి స్టేషన్ లిమిట్స్ అంటే బీచ్ రోడ్ పెందుర్తి స్టేషన్ లిమిట్స్లో వస్తుంది. అలాగే మహారాణిపేట స్టేషన్ లిమిట్స్లో స్టార్ హోటల్స్ అన్నీ వస్తాయి. క్లబ్బులు కూడా దాని లిమిట్స్లోనే వస్తాయి. కాబట్టి వాటికే ఓన్లీ 14 అప్లికేషన్సే స్క్రీనింగ్ చేసి నా దగ్గరికి పంపించారు మా ఆఫీస్కి. అవి ఈరోజు ఇష్యూ చేస్తాం. అవి ఇష్యూ చేసి వాటి మీద కూడా నిఘా పెడతాం. వేరే స్టాక్ ఏమన్నా ఫారిన్ లిక్కర్ కానీ, డిఫెన్స్ లిక్కర్ కానీ, లేదా వేరే రాష్ట్రం లిక్కర్ కానీ ఎవరైనా తెచ్చుకొని అది తాగినా అది అఫెన్స్. అది అలాంటివి ఉంటే మేము వెంటనే కేసు బుక్ చేయడం జరుగుతుంది. ఇచ్చిన ఈవెంట్ పర్మిట్కి స్టాఫ్ను కూడా డిప్లాయ్ చేస్తున్నాం. మాకు ఈవెంట్ పర్మిట్ ఉన్న చోట ఇద్దరేసి స్టాఫ్ను డిప్లాయ్ చేస్తున్నాం. తర్వాత ఎస్ఐలు, సిఏలు, కన్సర్న్ ఎస్ఐలు, సిఏలు వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. అలాగే ఏసీ టీమ్, అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కూడా ఉంది. వాళ్ళ టీమ్స్ కూడా తిరుగుతాయి. అలాగే మేము ఎవరికైతే ఇచ్చామో ఈవెంట్ పర్మిట్స్ ఎవరెవరికైతే ఇచ్చామో అది మన సిపి సార్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ సైడ్ నుంచి కూడా సారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామన్నారు. అలాగే డీసీపీ 1 సార్ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ మేము ఇచ్చిన పర్మిట్స్ మీకు కూడా పంపిస్తాము అంటే దట్ ఈస్ బెటర్. మా సైడ్ నుంచి కూడా మేము వెరిఫై చేస్తాము. సో అంటువర్డ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే అది ఆపొచ్చు అన్న ఉద్దేశంతో ప్రివెంటివ్ మెజర్స్ కింద అలా చేస్తున్నాం. సరాసరి అంటే సగటున రోజుకి ఎంత మొత్తంలో లిక్కర్ అంతా కూడా సేల్ అవుతుంది? ఈ ఏడాది అంతా కూడా చూసుకుంటే ఓవరాల్గా ఎంత మొత్తంలో జరిగినట్టు మనం భావిస్తున్నాం? అంటే యాక్చువల్గా మనకి పర్ డే 5-6 కోట్ల దాకా సేల్ అవుతుంది. డిపెండ్స్. సాటర్డే సండే అయితే పెరుగుతుంది, మళ్ళీ మామూలు రోజులు అయితే తగ్గిపోతుంది. ఏదైనా 150 నుంచి 180 కోట్లు పర్ మంత్ వస్తుంది మనకి. ఈ నెల ఇప్పటికే 160 కోట్లు వచ్చింది. సో ఈ నెల ఈరోజు రేపు టైం ఉంది కాబట్టి ఈ నెల 175 క్రోర్స్ దాకా వెళ్తుంది. అంటే పర్చేస్ ఈ బ్రాందీ షాపులు కానీ, స్టార్ హోటల్లో లిక్కర్ షాప్ బారోలు అందరూ కలిపి పర్చేజ్ చేసింది మన దగ్గర 170 to 180 క్రోర్స్ ఉంటుంది ఆన్ యావరేజ్. సార్ ఇప్పటి వరకు మనకి ఈవెంట్ ఆర్గనైజేషన్స్ అంతా కూడా ఎన్ని అప్లికేషన్స్ రావడం జరిగింది? వాళ్ళంతా కూడా అంటే విదేశీ మద్యం మిగతా ఇదంతా కూడా తీసుకుని వచ్చే అవకాశం ఉంటుంది. వాటన్నిటి మీద ఎలాంటి నిఘా పెట్టబోతున్నారు? లేదు, విదేశీ మద్యం తేవడానికి ఎట్టి పరిస్థితుల్లో అలో చేయము. ఎవరికైతే ఈవెంట్ పర్మిట్ ఇచ్చామో ఆ ఈవెంట్ పర్మిట్ హోల్డర్ కెన్ గో టు ఏపీఎస్బీసీఎల్ డిపో. అక్కడికి వెళ్ళి అక్కడ స్టాక్ తీసుకోవాలి. లేదా నియరెస్ట్ షాప్ ఏదైతే ఉంటుందో అది సిఐ డిసైడ్ చేస్తారు. ఆ నియరెస్ట్ షాప్ నుంచి ఈవెంట్ పర్మిట్కి ట్రాన్స్పోర్ట్ పర్మిట్ కూడా సిఐ ఇస్తారు. సిఐ ఇచ్చిన తర్వాతే వాళ్ళు అక్కడ ఓపెన్ చేసుకొని అది సప్లై చేయాలి తప్ప ఏది పడితే అది తీసుకొని చేస్తామంటే మాత్రం లా విల్ నాట్ పర్మిట్, విల్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ దెమ్. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ముఖ్యంగా ఈవెంట్ ఆర్గనైజర్స్ అంతా కూడా ఖచ్చితంగా పొందుపరిచినటువంటి గైడ్లైన్స్ అందరూ కూడా పాటించాలి, లేదంటే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు. మరి కిందటి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఈవెంట్ ఆర్గనైజర్లు కూడా చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. విశాఖ కేంద్రంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేయడానికి మిగతా రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా వచ్చేటువంటి పర్యాటకులు ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకుని వివిధ రకాలైనటువంటి ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే 14 అప్లికేషన్స్ వచ్చాయని చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి. న్యూ ఇయర్ వేడుకలకు విశాఖ నగరం సిద్ధమవుతోంది. కొత్త జోష్ అందివ్వడానికి ఈవెంట్ ఆర్గనైజర్లు రెడీగా ఉన్నారు. నయా సాల్ సందర్భంగా మద్యం విక్రయాల కోసం డిపోలకు క్యూ కడుతున్నారు ఆర్గనైజర్లు. గతేడాది డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో విశాఖలో సుమారు 12 కోట్ల రూపాయల మేర లిక్కర్ సేల్స్ జరిగితే ఈసారి రెట్టింపయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. విశాఖలో న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం ఇప్పటి వరకు 14 అప్లికేషన్లు అందాయన్నారు విశాఖ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్ ప్రసాద్. మరోవైపు న్యూ ఇయర్ సందర్భంగా గైడ్ లైన్స్ జారీ చేసింది ఎక్సైజ్ శాఖ. విదేశీ మద్యం, కల్తీ మద్యంపై ప్రత్యేక నిఘా పెట్టారు ఎక్సైజ్ పోలీసులు. బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే ఈవెంట్లలో మద్యం విక్రయానికి అనుమతులు ఉండవని స్పష్టం చేశారు. రిటైల్ లిక్కర్ స్టోర్లకు అర్ధరాత్రి 12 గంటల వరకు, పబ్బులు, క్లబ్బులకు అర్ధరాత్రి 1 గంట వరకు అనుమతులు ఇస్తున్నామన్నారు.